హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఈరోజు మనం వీడియోలో ఐపీఎల్ టీమ్ వైజ్ అనాలిసిస్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఆర్సీబీ 18 ఏళ్ల కల నెరవేరుతుందా? 17 ఏళ్లుగా ట్రోఫీ కోసం కళ్ళు కాయలు కాసిపోయేలా ఎదురు చూస్తున్న వాళ్ళ అభిమానుల కల 18వ సీజన్లో అయినా నెరవేరుతుందా? 2008 నుండి 2024 వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన ఆ టీంకు సపోర్టర్స్ పెరుగుతున్నారే కానీ తగ్గడం లేదు. దీనికి కారణం ఒకే ఒక్కడు. అతను ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్లో ఆర్సీబీకి ట్రోఫీ లేదని మిగిలిన జట్ల ఫ్యాన్స్ అందరూ ఎంతో ట్రోల్ చేసినా ఆ ట్రోలింగ్ మొత్తాన్ని, ఆ నెగిటివిటీ మొత్తాన్ని తొక్కిపెట్టి ఆ టీం క్రేజ్ని ఏమాత్రం పడిపోకుండా కాపాడుతుంది ఒకే ఒక్కడు. దట్ ఈజ్ కింగ్ విరాట్ కోహ్లీ. ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ అంటే ఆర్సీబీ అనేలా తయారైంది పరిస్థితి. ఆర్సీబీ ఇప్పటి వరకు ఐపీఎల్లో 17 సీజన్లు ఆడగా 9 సార్లు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయింది. ఇందులో 3 సార్లు ఫైనల్కి వెళ్ళింది. మొదటిగా 2009, ఆ తరువాత 2011, చివరిగా 2016లో ఫైనల్స్కి వెళ్ళింది. కానీ టైటిల్ మాత్రం అందని ద్రాక్షలాగే మారింది. ముఖ్యంగా 2016లో ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని అందరూ భావించారు. కానీ మ్యాచ్లో గెలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయింది. 2016 తర్వాత ఆర్సీబీ టీం మళ్లీ ఫైనల్కి చేరలేదు. అయితే 2024లో ఐపీఎల్లో ఆర్సీబీ అద్భుతం చేసింది. ముఖ్యంగా 2024 ఐపీఎల్ సెకండ్ హాఫ్లో ఆ టీం వరుసగా 6 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. అయితే ఎలిమినేటర్లో ఆర్ఆర్ చేతిలో ఓటమి చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే గత అనుభవాలు ఎలా ఉన్నప్పటికీ ఐపీఎల్ 2025లో మాత్రం ఆర్సీబీ దగ్గర మంచి బ్యాలెన్సింగ్ ఉన్న స్క్వాడ్ ఉంది. కొంతమంది అభిమానులు 2024 ఐపీఎల్ సెకండ్ హాఫ్లో అద్భుతంగా పర్ఫామ్ చేసిన విల్ జాక్స్ని ట్రేడింగ్లో కొనలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ దగ్గర మంచి స్క్వాడే ఉంది. ఇక 2025లో ఆర్సీబీ దగ్గర మొత్తం 22 మంది ప్లేయర్స్ ఉన్నారు. 3 ప్లేయర్స్ని రీటైన్ చేసుకోగా 19 మంది ప్లేయర్స్ని మెగా ఆక్షన్లో ఆర్సీబీ కొంది. ఇక ఆర్సీబీ ప్లేయర్స్ లిస్ట్ కనుక ఒకసారి చూసుకుంటే విరాట్ కోహ్లీ, జాష్ హేజల్వుడ్, ఫిల్ సాల్ట్, రజత్ పతిదార్, జితేష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, లివింగ్స్టోన్, రసిక్ సలాం, కృణాల్ పాండ్యా, యష్ దయాల్, టిమ్ డేవిడ్, సుయాష్ శర్మ, జకాబ్ బెథాల్, దేవదత్ పడిక్కల్, నువాన్ తుషారా, రొమారియో షెఫర్డ్, లుంగి ఎంగిడి, స్వాప్నిల్ సింగ్, అభినందన్ సింగ్, స్వాస్తిక్ చికారా, మోహిత్ రతి, మనోజ్ మాండగే. మొత్తం ఆర్సీబీ దగ్గర 8 మంది ఫారెన్ ప్లేయర్స్ మరియు 14 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ అలాంగ్ విత్ ఫిల్ సాల్ట్తో కలిసి ఓపెన్ చేస్తాడు. విరాట్ కోహ్లీ గురించి కొత్తగా చెప్పేది ఏముంది? ఐపీఎల్లో హైయెస్ట్ రన్ గెట్టర్, 8,000కి పైగా పరుగులు ఉన్నాయి, 8 సెంచరీలు ఉన్నాయి. ఇలా ఐపీఎల్లో తిరుగులేని రికార్డ్స్ విరాట్ కోహ్లీ సొంతం. కొంతమంది అనొచ్చు విరాట్ కోహ్లీ 1 డౌన్లో ఆడొచ్చు కదా, సాల్ట్ మరియు దేవదత్ పడిక్కల్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంటుంది కదా అని. బట్ అది జరగకపోవచ్చు. 100% విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ కూడా రీసెంట్గా అయితే ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఫిల్ సాల్ట్ విషయానికి వస్తే మనం చూసాం కేకేఆర్ తరపున ఆడినప్పుడు ఎలా ఆడాడు. మంచి అగ్రెసివ్ షాట్స్ ఆడతాడు. ఫిల్ సాల్ట్ కనుక చూసుకుంటే బాల్ని పర్ఫెక్ట్గా మిడిల్ చేయగలడు. మంచి రేంజ్ ఆఫ్ షాట్స్ తన సొంతం. ఇక నంబర్ 3లో ఆర్సీబీ తరపున రజత్ పతిదార్ అయితే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పతిదార్ అయితే స్పిన్నర్స్ని అద్భుతంగా ఆడగలడు. 2024 ఐపీఎల్ సెకండ్ హాఫ్లో పతిదార్ ఏం చేశాడో అందరం చూసాం. అందుకే ఆర్సీబీ తనని 11 కోట్లు పెట్టి మళ్ళీ రీటైన్ చేసుకుంది. ఇక నంబర్ 4 విషయానికి వస్తే ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆల్రౌండర్ ఇయామ్ లివింగ్స్టోన్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. గతంలో అయితే మ్యాక్స్వెల్ ఈ స్థానంలో ఆడేవాడు. మ్యాక్స్వెల్కి బదులుగా సిమిలర్ స్కిల్ సెట్ ఉన్న ఆల్రౌండర్ని ఆర్సీబీ అయితే ఆక్షన్లో కొనుక్కుంది. లివింగ్స్టోన్ మంచి హిట్టింగ్ కూడా చేయగలడు, సేమ్ మ్యాక్స్వెల్ లాగా. ఇక నంబర్ 5 విషయానికి వస్తే మరో భారీ హిట్టర్ మరియు ఫినిషర్ అయినటువంటి టిమ్ డేవిడ్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. టిమ్ డేవిడ్ మంచి ఫీల్డర్ కూడా. ముఖ్యంగా డీప్ మిడ్ వికెట్, లాంగ్ ఆన్ మరియు లాంగ్ ఆఫ్ రీజియన్స్లో అద్భుతమైన ఫీల్డింగ్ చేయగలడు. టాల్గా ఉంటాడు కాబట్టి బౌండరీ లైన్ దగ్గర క్యాచెస్ ఈజీగా పట్టుకోగలడు. అంతేకాకుండా చిన్నస్వామి గ్రౌండ్ బౌండరీ సైజెస్ కాస్త చిన్నగా ఉంటాయి కాబట్టి టిమ్ డేవిడ్ 6లు సరదాగా కొట్టేస్తాడు. ఇక నంబర్ 6 విషయానికి వస్తే జితేష్ శర్మ బ్యాటింగ్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో జితేష్ శర్మ పంజాబ్ కింగ్స్ టీంకి కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం. అంతేకాదు తన వికెట్ కీపర్గా కూడా టీంకి యూజ్ అవుతాడు. ఇక నంబర్ 7 విషయానికి వస్తే కృణాల్ పాండ్యా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. బౌలింగ్, బ్యాటింగ్లో టీంకి ఉపయోగపడతాడు. అంతేకాదు వికెట్స్ని ఎర్లీగా పెడితే బ్యాటింగ్లో ప్రమోట్ చేసి పంపిస్తే ఇన్నింగ్స్ని యాంకర్ కూడా చేయగలడు కృణాల్ పాండ్యా. ఇక నెంబర్ 8లో చూసుకుంటే సుయాష్ శర్మ ఆడే అవకాశం కనిపిస్తుంది. గతంలో సుయాష్ శర్మ కేకేఆర్కి ఆడినప్పుడు ఆర్సీబీని చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఆర్సీబీ తరపున ఆడబోతున్నాడు. ఇక నంబర్ 9లో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అయితే బరిలోకి దిగుతాడు.
భువి గతంలో ఎస్ఆర్హెచ్ తరపున బౌలింగ్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈసారి ఆర్సీబీ భువనేశ్వర్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే గత 2 సంవత్సరాలుగా భువి సరైన ఫామ్లో కనిపించట్లేదు. మరి చూడాలి చిన్నస్వామి గ్రౌండ్లో భువి ఎలా మ్యాజిక్ చేస్తాడా అని. ఇక నెంబర్ 10లో యష్ దయాల్ అయితే టీంలోకి వస్తాడు. గత సీజన్లో యష్ దయాల్ ఆర్సీబీ తరపున అద్భుతంగా బౌలింగ్ చేసి ఆ టీం ప్లే ఆఫ్స్కి రావడంలో తన వంతు కృషి చేశాడు. ఇక నెంబర్ 11 విషయానికి వస్తే ఆస్ట్రేలియాకి చెందిన పేస్ బౌలర్ జోష్ హ్యాజల్వుడ్ అయితే టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక హేజల్వుడ్కి గతంలో ఆర్సీబీకి ఆడిన అనుభవం కూడా ఉంది. హేజల్వుడ్ విషయానికి వస్తే ఫార్మాట్కి అతీతంగా చాలా కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేసి బ్యాటర్స్ని ఇబ్బంది పెడతాడు. ఇక బ్యాటింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ప్లేయింగ్ 11లో ఎవరికైనా ఇంజురీస్ అయినా వీళ్ళకి బ్యాకప్ ప్లేయర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇక బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వస్తే టిమ్ డేవిడ్కి బ్యాకప్గా రొమారియో షెఫర్డ్, సుయా శర్మకి బ్యాకప్గా స్వాప్నిల్ సింగ్, యష్ దయాల్కి బ్యాకప్గా మనోజ్ మాండగే, హేజల్వుడ్కి బ్యాకప్గా నువాన్ తుషారా మరియు లుంగి ఎంగిడి అయితే మనకి స్క్వాడ్లో ఉన్నారు. ఇక కెప్టెన్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ మళ్ళీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టబోతున్నాడు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. రీసెంట్గా ఆర్సీబీ హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మరి చూడాలి 18వ సీజన్లో అయినా 18వ జెర్సీ నెంబర్ కలిగిన ఆ ప్లేయర్ ఆ ట్రోఫీని లిఫ్ట్ చేస్తాడా లేదా అని.